ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు, 2 జవాన్లు మృతి చెందగా మరో 2 జవాన్లు గాయపడ్డారు. ఈ ఆపరేషన్లో డీఆర్జీ, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్ దళాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భద్రతా బలగాలు తెలిపాయి. గాయపడిన జవాన్లను హెలికాప్టర్ ద్వారా జగదల్పూర్ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన మావోయిస్టులు ఎవరు, ఏ క్యాడర్కు చెందిన వారనేది తర్వాత ప్రకటిస్తామని బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు, 2 జవాన్లు మృతి చెందగా మరో 2 జవాన్లు గాయపడ్డారు. ఈ ఆపరేషన్లో డీఆర్జీ, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్ దళాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, ఈ ఎన్కౌంటర్లో దాదాపు 31 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తుంది, జవాన్లకు కూడా గాయాలట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎక్స్క్లూజివ్ దృశ్యాలు టీఎన్ఎస్ తెర మీద మనం ప్రసారం చేస్తున్న దృశ్యాలు. ఈ రోజు బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియా కమిటీ వర్సెస్ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక సభ్యులు వర్సెస్ పోలీసులు జరిగినటువంటి ఎన్కౌంటర్ దృశ్యాలు ఇవి. ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కాల్పులు జరిగినాయి. అంటే ఛత్తీస్గఢ్ ఐజీ, బస్తర్ ఐజీ చెప్తున్న వివరాల ప్రకారం నిన్న సాయంత్రం నుంచే ఈ ఎన్కౌంటర్ మొదలైంది. అడపాదడపా కాల్పులు జరిగాయి. ఇప్పటి వరకు ఉదయం నుంచి చాలా భీకరమైనటువంటి కాల్పులు జరిగినాయి. 8 గంటల నుంచి మొదలైనటువంటి కాల్పులు చాలా మధ్యాహ్నం వరకు కూడా కొనసాగాయని చెప్పారు. మొత్తం 31 డెడ్ బాడీస్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్ మీద ఛత్తీస్గఢ్ ఉన్నతాధికారులు, సీఎం, హోమ్ మినిస్టర్ తో పాటు ఐజీ, ఎస్పీ కూడా స్పందించారు. అందరూ ధృవీకరించారు. 31 మంది మావోయిస్టులు చనిపోయారని చెప్పారు. అయితే ఐజీ సుందర్రాజన్ ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఈ ఏదైతే నేషనల్ పార్క్ ఏరియా కమిటీ ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టుగా చెప్తున్నారు. ఈ ఏరియా కమిటీతో పాటు తెలంగాణ క్యాడర్ కు చెందినటువంటి మావోయిస్ట్ పార్టీ కీలక సభ్యులు, అట్లాగే మద్దెడ అటవీ ప్రాంతంలో ఏరియా కమిటీ ఒకటి, అట్లాగే ఈ నేషనల్ పార్క్ ఏరియా కమిటీలన్నీ కూడా ఒక దగ్గర సమావేశం అయినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని అందుకున్నటువంటి పోలీస్ బలగాలు ఈ దాడిని చేశాయని చెప్పి ఛత్తీస్గఢ్ ఐజీ చెప్తున్నారు. బస్తర్ ఐజీ చెప్తున్నారు. ఐజీ చెప్తున్న వివరాల ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఈ ఎన్కౌంటర్ లో AK-47లు, ఇన్సాస్లు, రాకెట్ లాంచర్లను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నారు. అంటే పెద్ద స్థాయి లీడర్లు ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక బలమైన వాదన వినిపిస్తుంది. ఎందుకంటే 2-3 ఏరియాలకు సంబంధించినటువంటి కమిటీల సమావేశం జరగటం, ఘటనా స్థలంలో AK-47 లాంటి ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం వంటి చూస్తే కనుక ఖచ్చితంగా ఈ ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ స్థాయి సభ్యులు మరణించి ఉంటారనేటువంటిది భద్రతా బలగాల నుంచి ఒక సమాచారం అందుతా ఉంది. దాంతో పాటు 2 జవాన్లు మృతి చెందడం అనేది మొదటిసారి. ఈ ఏడాదిలో ఇది మొదటిసారి. మొత్తంగా ఈ ఏడాదిలో 104 మంది మావోయిస్టులను మట్టుపెట్టామని చెప్పి భద్రతా బలగాలు ప్రకటించాయి. గడిచిన 40 రోజుల్లో, కొత్త సంవత్సరం వచ్చినటువంటి 40 రోజుల వ్యవధిలోనే జరిగినటువంటి ఎన్కౌంటర్లు అన్నింటినీ క్రోడీకరించి దాదాపు 104 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా భద్రతా బలగాలు ప్రకటించాయి. ఛత్తీస్గఢ్ సీఎం కూడా చెప్తా ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ అట్లాగే అమిత్ షా ఇద్దరు కూడా చాలా సంకల్పంతో ఉన్నారు. 26 మార్చి 31వ తేదీ నాటికి ఛత్తీస్గఢ్ లో
మావోయిస్టులను అంతమొందిస్తామనేటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఛత్తీస్గఢ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా మావోయిస్టులతో పోరాటం కొనసాగిస్తుంది అని చెప్పి ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి కూడా తెలిపారు. ఈ నేపథ్యంలోనే అత్యంత పరాక్రమం ప్రదర్శిస్తున్నటువంటి జవాన్లు మావోయిజాన్ని మట్టు పెడతారని కూడా సీఎం ప్రకటన జారీ చేశారు. దాంతోపాటు ఐజీ హోమ్ మినిస్టర్ కూడా ఇదే చెప్తా ఉన్నారు. మొత్తంగా వేట కొనసాగిస్తామని చెప్తున్నారు. కానీ ఇవాళ జరిగినటువంటి ఎన్కౌంటర్ ని తీక్షణంగా పరిశీలిస్తే కనుక ఇది ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్రకు సంబంధించినటువంటి బార్డర్ పార్టీకి ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బార్డర్ అయినప్పుడు కూడా అక్కడ సమావేశమైనటువంటి క్యాడర్ లో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి మావోయిస్ట్ పార్టీ నాయకులు ఉన్నారని స్వయంగా ఐజీ ప్రకటించారు. ఈ ఘటనలో పాల్గొన్నటువంటి జవాన్లలో కూడా ఒక డిఆర్జీ, ఒక ఎస్టీఎఫ్ సంబంధించినటువంటి జవాన్ ఇద్దరు మృతి చెందారు. మిగతా ఇద్దరిని కూడా రాయ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి ఇమీడియట్ గా హెలికాప్టర్ ద్వారా షిఫ్ట్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఆ ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు. వాళ్ళకి చికిత్స కొనసాగుతుంది. వాళ్ళ పరిస్థితి స్టేబుల్ గా ఉందని ఐజీ ప్రకటన జారీ చేశారు. 31 డెడ్ బాడీస్ రికవర్ చేసుకుని దాదాపుగా ఎన్కౌంటర్ ముగిసిందని చెప్పాలి. డెడ్ బాడీస్ రికవర్ చేసుకుని అయితే సాంబశివరావు ఎప్పటి నుంచి ఈ ఎన్కౌంటర్ జరుగుతుంది? ఎన్కౌంటర్ లో ఏ బృందాలు పాల్గొన్నాయి? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అధికారులు ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంది? కుమార్, నిన్న సాయంత్రం నుంచి ఎన్కౌంటర్ జరుగుతున్నట్టు చెప్తున్నాను. నిన్న సాయంత్రం పూట వీళ్ళకి అందినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకుని డిఆర్టీ, అట్లాగే ఎస్టీఎఫ్, మిగతా బస్తర్ ఫైటర్ సంబంధించినటువంటి 3 దళాలు, ఈ 3 వేరు దళాలు వీటిని అక్కడ మోహరించినటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి జరుగుతుంది. వాళ్ళ ఉదయం నుంచి పలుసార్లు ఉదయం 8 గంటల నుంచి ముమ్మరంగా ఉధృతంగా కాల్పులు జరిగినట్టుగా ఐజీ చెప్తా ఉన్నారు. డెడ్ బాడీస్ రికవరీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పార్టీస్ ఏవైతే ఎన్కౌంటర్ లో పాల్గొన్నటువంటి భద్రతా బలగాల పార్టీస్ ఉన్నాయో అందులో కొన్ని రిటర్న్ బ్యాక్ బయటకు వస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. పూర్తిగా ఆ బలగాలు మైదాన ప్రాంతానికి చేరుకున్న తర్వాత మాత్రమే పోలీసులు డెడ్ బాడీస్ రికవరీ మొదలు పెడతారు. ఇప్పటికీ డెడ్ బాడీస్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేసుకొని వాటిని రాయ్పూర్ తీసుకొస్తారా లేకపోతే జగదల్పూర్ తీసుకొస్తారా అనేటువంటిది ఒక సందిగ్ధం ఉంది. కానీ డెడ్ బాడీస్ రికవరీ స్టార్ట్ చేశారు. రేపు ఉదయానికి డెడ్ బాడీస్ అన్నింటినీ కూడా అడవిలోంచి, ఘటనా జరిగిన స్థలంలోంచి బాహ్య ప్రపంచానికి తీసుకొచ్చి ఐడెంటిఫికేషన్ పీరియడ్ పెడతాం. తర్వాత వాళ్ళందరినీ కూడా పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఐడెంటిఫికేషన్ పీరియడ్ నిర్వహించేటువంటి ఆస్కారం ఉంటుందంటున్నారు. ఐజీని మీడియా ప్రతినిధులు ప్రశ్న అడిగారు. పెద్ద వ్యక్తులు ఎవరైనా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక అగ్రనేతలు ఉండే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు చాలా స్పష్టమైన సమాధానం చెప్పారు. దొరికినటువంటి ఆయుధాలను బేస్ చేసుకొని చూస్తే కనుక ఘటనా స్థలంలో ఖచ్చితంగా పెద్ద స్థాయి మావోయిస్ట్ పార్టీ క్యాడర్ నాయకత్వం ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడే ఏమి చెప్పలేము. ఖచ్చితంగా ఐడెంటిఫికేషన్ పీరియడ్ జరగాల్సి ఉంది. మృతదేహాలు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత మా డెడ్ బాడీస్ ని మార్చికి తరలించిన తర్వాత మాత్రమే ఐడెంటిఫికేషన్ పీరియడ్ చేస్తాం. అప్పుడు మాత్రమే ఎవరు మావోయిస్టులు మృతి చెందారు, వాళ్ళ క్యాడర్ ఏంటి అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తాం. అప్పటి వరకు 31 మంది చనిపోయారనేటువంటి విషయాన్ని మాత్రమే ధృవీకరిస్తున్నామంటూ ఐజీ తెలిపారు. మొత్తంగా ఈ ఎన్కౌంటర్ దాదాపుగా ముగిసిందని చెప్పుకోవాలి. డెడ్ బాడీస్ ని తరలించే కార్యక్రమాన్ని కూడా భద్రతా బలగాలు చేపట్టాయి. మరి కాసేపట్లో ఆ భద్రతా బలగాలు కూడా మొత్తం ఘటన జరిగినటువంటి మద్దెడ అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సాంబా.